అసలు ఏం జరగబోతుందో రాజకీయ వ్యూహకర్తలు కొంతమంది సమాచారం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 అంశాలపైన ముఖ్యంగా చర్చించనున్నారు. అయితే ఆ 3 అంశాలు ప్రజలకి అనుకూలంగా ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ప్రజలకి అనుకూలంగా ఉంది అంటే 2019లో 9 నవరత్నాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ప్రతి పథకం ఎవరో ఒకరికి తల్లికో చెల్లికో నాన్నకో అవ్వకో ఎవరో ఒకరికి ఒక్కో పథకం అన్న అందే ఉంటుంది ఖచ్చితంగా ఆ 9 నవరత్నాల్లో. సో వాళ్ళకి ఈసారి మెరుగైన పథకం ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేస్తామన్నారు. అది కాకుండా రెండవది పాదయాత్ర ఏదైతే ఉందో 5,000 కిలోమీటర్లు 2027కి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కూడా ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తా, ప్రతి నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద మాట్లాడుతా, ఎక్కడ అన్యాయం ఉన్నా ఖచ్చితంగా అక్కడ స్టాప్ అవుతా, దాని గురించి ప్రశ్నిస్తా, ఆగుతా, ప్రజలతో మాట్లాడుతా అని చెప్పి కూడా క్లియర్ స్టేట్మెంట్స్ కొన్ని మీటింగ్స్లో మనం చూసాం. అది కాకుండా మూడోది ఆల్రెడీ గత ఎలక్షన్స్లో పాల్గొన్న కొంతమంది నాయకులకి ఆల్రెడీ ప్లేసెస్ చేంజ్ చేయడం జరిగింది నియోజకవర్గాలు. దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్ట్రాటజీస్ విశ్లేషకులకు వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరికి ఏ నియోజకవర్గం కరెక్ట్గా ఉంటుందో, ఎవరికి స్ట్రెంగ్త్ ఉందో, ఎవరికి లో ఇది ఉందో, ఎవరికి గట్టి బలం పుంజుకుంటుందో ఆ నియోజకవర్గాలన్నీ కూడా మ్యాప్ వేసి పెట్టున్నారు ఇప్పుడు. సో ఈసారి పోటీ చేసేది మాత్రం ఒక సింహం సింగిల్గా వస్తుందని మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆల్రెడీ కొంతమంది వైసీపీ వీడియోలు కూడా చేసి పంపిస్తా ఉన్నారు. సో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ ఈసారి 2029లో వన్ వే ఆన్సర్, వన్ వే రోడ్, ఈసారి కొట్టేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తా ఉండే పరిస్థితి. సో చూద్దాం, ఈ 3 అంశాలపైన చర్చించనున్నారు. ఈ 3 అంశాలకున్న ఇంకా బెటర్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మాట్లాడినట్లుగా కూడా సమాచారం ఉంది బెంగళూరు ఎలంకా ప్యాలెస్లో. సో ఇది స్ట్రాటజీస్ మొత్తం కూడా అండర్లో వచ్చిన సమాధానాలు. సో ఎప్పటికెప్పటికీ ముందొస్తున్న కాకుండా, ముందు ప్రచారం చేసుకోకుండా, చేసిన పని చెప్పుకోకుండా ఇవన్నీ కూడా జరిగింది వైసీపీ కార్యక్రమాల్లో, వైసీపీల్లో. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ అన్యాయం జరిగినా ఒక డిజిటల్ బుక్ రెడీ చేశారు, ఎక్కడ సమస్య ఉన్నా ఒక డిజిటల్ బుక్ రెడీ చేశారు, ఎక్కడ ఇబ్బందులు కార్యకర్తలు ఇబ్బందులు పడతా ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి స్పందిస్తూ ఉన్నారు. ప్రతి దానికి ఎక్కడ చావైనా అక్కడికి వెళ్తా ఉన్నారు. కార్యకర్తలకి సమస్య వస్తే అక్కడికి దిగుతూ ఉన్నారు. కార్యకర్తకి టీడీపీ నుంచి ఇబ్బంది వస్తూ ఉంటే అక్కడికి వెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్క సమస్య మీద పోరాడుతూ ఉన్నారు. దీని గురించి పొలిటికల్ స్ట్రాటజీలు, పొలిటికల్ అనలిస్టులు చాలా మంది డిబేట్స్లో చెప్తా ఉన్నారు వైసీపీ ఈసారి పక్కాగా పుంజుకుంటుంది అని. మరి చూడాలి ఎలా ఉండబోతుంది రాజకీయం అంటూ కూడా. 2027లో పాదయాత్ర అయితేనే ఫిక్స్ చేసుకున్నారు 5,000 కిలోమీటర్లు. 5,000 కిలోమీటర్లు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమైనట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గం నుంచి రావాలి, ఏ నియోజకవర్గంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిలబడాలి, ఎక్కడ ఏ నాయకుడిని నిలబెట్టాలి, ఏ నాయకుడికి బలం ఉంది, ఏ నాయకుడిని నిలబెడితే 100 out of 100 కొడతారు. సో ఇలాంటి డిస్కషన్ అంతా కూడా కొనసాగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి కొంతమంది నాయకులు కూడా ఆల్రెడీ స్పందించారు. 2029లో ఖచ్చితంగా మళ్ళీ కూటమే వస్తుందంటున్నారు. దాన్ని అన్నింటినీ తిప్పికొట్టే రాజకీయ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అందజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మౌనంగా ఉన్నాడు అనేసి, జనాల్లోకి రాలేదనేసి తక్కువ అంచనా వేయలేం బాస్. హీఈస్ వన్ మ్యాన్ షో. ఖచ్చితంగా ఎదురు దెబ్బ మాత్రం ఖచ్చితంగా పడుతుందని అర్థమవుతా ఉంది ఆల్రెడీ. చూడాలి మరి ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ తీసుకోపోతారు, అసలు ఊహిస్తేనే ఏదో సమ్వేర్ డిఫరెంట్. రైట్, చూద్దాం అంటే ఏ నియోజకవర్గంలో ఎంత బలం ఉన్న వాళ్ళని నిలబెట్టబోతారు. ఆల్రెడీ సర్వే రిపోర్ట్ తెచ్చుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఆల్రెడీ ఎమ్మెల్యేస్ పనితీరు, ఎవరిని నిలబెడితే ఎక్కడ గెలుస్తారు, ఎక్కడ ఎవరికి బలం ఉంది, ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి అందుతూ ఉందా లేదా, పథకాలు అందుతూ ఉందా లేదా, సో ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది.
సో దీని గురించే బెంగళూరు ఎలంకా ప్యాలెస్ లో ఆల్రెడీ మీటప్ జరిగింది. గతంలో ఒకసారి జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అది కూడా సైలెంట్ గా, ఎవరికీ తెలియకుండా. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.